దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో టూరిజం కోసం వెళ్ళిన భారతీయులను, ఇదే దేశంలో భారతీయులను ఒక ఉగ్రవాదులు పాకిస్తాను బాసటతో ఉగ్రవాదులు రెచ్చిపోయిన మూక భార్య ముందే భర్తను కాల్చి చంపారు. ఒక మతం అడిగి, మీరు ఏ మతం అని అడిగి, ముస్లిమా హిందూ అని అడిగి హిందూ మతం అంటే కాల్చి చంపారు. 2 సంవత్సరాలు పిల్లలు ఉన్నాయని కాళ్ళు గడ్డం పట్టుకున్నా కూడా పిల్లలను చూపించడం కూడా తలకు గురిపెట్టి అంటే కాల్చి చంపారు నిమిషంలో. అలాగే 10 రోజుల కిందటి వివాహమైన భార్య కూడా కాళ్ళు పట్టుకుంది, అయ్యా చంపద్దు, మాకు 10 రోజుల కింద వివాహమైందని. అయినా కూడా కనికరం లేకుండా ఆ ఉగ్రవాద మోక కాల్చి చంపింది. ఇలాంటి ఉగ్రవాదులకు భారతదేశంలో స్థానమే లేదు. ఇలాంటి వాళ్ళని ఏరి కోరి భూస్థాపితం చేయాల్సింది. ఇలాంటి ఉగ్రవాద ముఠాను స్థానం కల్పిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్తాం త్వరలో. వాళ్ళు ఈ శిఖరంలో ఉన్న అద్దం పాతాలలో ఉన్న వాళ్ళని గుర్తులు వెంటాడుతాం. ఇది భారతదేశం సహనంతో మీరు రెచ్చగొడుతున్న అంశం ఉగ్రవాదుల ముఠ. ఈ మోకకి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి ఉగ్రమొక్కలారా కాసుకోండి, తేల్చుకుందాం. ఈ భారతదేశం ప్రతి ఒక్కళ్ళు కూడా 140 కోట్ల మంది ఉమ్మి వేసినా కూడా మీరే కొట్టుకుపోతారు. ఆ అగ్రజాలంలో మీరు నిమిషం కూడా ఉండలేరు, మాసి మడైపోతారు. సమన్వయంతో మీరు ఉగ్రమొక్కలు మీరు రెచ్చగొడుతున్నారంటే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది కాచుకోండి. భారతదేశంలో ఇలాంటి ఉగ్రమొక్కలకు చోటే లేదు. వాటికి చోటు కల్పిస్తున్న పాకిస్తాన్ కూడా తగిన బుద్ధి చెప్తాం. ఇది భారతీయుల హెచ్చరిక. ఈ భారతదేశంలో ఈ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో ఇలాంటి మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి వీలే లేదు. మీరు రెచ్చగొట్టాలనుకుంటే భూస్థాపితం అవుతారు. ఈ భారతదేశం ఇది తుది హెచ్చరిక మేము జారీ చేస్తున్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.